మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో దారుణం జరిగింది. చాంద్ఖాన్పల్లిలో భూ వివాదంలో ఒకరు కత్తులతో దాడికి పాల్పడ్డ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇక ఈ దాడిలో అశోక్ అనే వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాతులను సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో దారుణం జరిగింది. చాంద్ఖాన్పల్లిలో భూ వివాదంలో ఒకరు కత్తులతో దాడికి పాల్పడ్డ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దాడిలో అశోక్ అనే వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాతులను సంగారెడ్డి ఆసుపత్రికి అయితే తరలించారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాషిత్ అందిస్తారు. బాషిత్, చెప్పని దాడికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఏంటి? పద్మ, భూ వివాదంలో సరిహద్దులో నీవంటూ నా అంటూ సరిహద్దులో గతంలో వివాదం చోటు చేసుకుంది. ఆ వివాదం నివురుగప్పిన నిప్పులా ఉండే. ప్రస్తుతం అయితే ఆ భూ వివాదంలో ఇరు వర్గాల ఘర్షణలు కత్తులతో, గుడ్డలతో, కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా మారింది. ఒకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని చాంద్ఖాన్పల్లి గ్రామ శివారులో సర్వే నంబర్ 129 లో ఉన్న 2 ఎకరాల భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో గత కొంతకాలంగా భూమి సరిహద్దు విషయంలో తరచుగా గొడవలు జరిగాయి. ఇట్టి భూమి విషయంలో కోర్టు ద్వారా కూడా ఇంజక్షన్ ఆర్డర్ సైతం ఉంది. ఈ రోజు ఉదయం దేవిసింగ్, బాబు, గొడ్డం, తుకారం కుటుంబీకులు అందరూ కలిసి 10 మంది ప్లాన్ వేసుకొని ఈ భూమి దగ్గరికి వచ్చారు. ఆ భూమి దగ్గర వచ్చి చెట్లు నరుకుతుండగా లక్ష్మయ్య మరియు రాములు, అంకం అశోకులు వారిని అడ్డుకోవడంతో వారు కత్తులతో దాడి చేయగా అశోక్ అక్కడే తీవ్ర గాయాలు కావడంతో సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. వీరిని నారాయణఖేడ్ ఆసుపత్రిలో కూడా చికిత్స పొందుతూ అశోక్ అక్కడ మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ గాయాలైన వారికి జిల్లా ఆసుపత్రికి తరలించారు. పద్మ, ప్రస్తుతం అయితే వీళ్ళ పరిస్థితి, అశోక్ మృతి చెందాడు. మృతి చెందడంతోనే ఈ మృతికి కారణాలు ఇక్కడ స్థానికంగా మేము ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్పి పోలీసుల మీద ఆరోపణలు చేస్తున్నారు లక్ష్మయ్య అతను. ఈ ప్రస్తుత పరిస్థితి సంగారెడ్డి జిల్లా ఆసుపత్రిలో ఉన్న మృతదేహం దగ్గర పోలీసులు మోహరించి ఆ ఘటన గురించి వివరాలు తెలుసుకుంటున్నారు. పద్మ. రైట్, థ్యాంక్ యూ బాషిత్.